హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. దిస్ ఇస్ ప్రశాంత్ అండ్ టుడే టాపిక్ వచ్చేసి ఉపవాచకాలు తెలుగు సిక్స్త్ క్లాస్. మనకి సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్ ఉపవాచకాలు ఉన్నాయి కదండి, అవి నేను చెప్తాను. అండ్ మిగతావి మన విక్రమ్ సార్ కంటిన్యూ చేస్తాడు. అండ్ తెలుగు అండ్ ఈవీఎస్ సోషల్ యాజ్ యూజువల్గా. జస్ట్ ఒక ఇది ఉపవాచకాలు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిసారి టెట్లో ఏదో ఒక సెషన్లో ఉపవాచకాల నుండి కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి ఉపవాచకాలు కూడా చెప్దామని మేము అనుకున్నాం. సో కీప్ సపోర్టింగ్ అస్. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన ఉపవాచకం సోమనాద్రి. ఇది చారిత్రక వీరగాథ. రెడ్డి వెలమ వీర్లు అనేక శతాబ్దాలకు పూర్వం రాజ్యాలు సంపాదించుకున్నారు. రెడ్డి వెలమ వీర్లు ఏం చేశారట, అనేక శతాబ్దాల కింద రాజ్యాలు సంపాదించుకున్నారు. ఓరుగల్లు విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఓరుగల్లు అంటే ఏంటో కాదు, నేటి వరంగలే విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. అంటే వాళ్ళు ఓరుగల్లును దక్కించుకున్నారు. తర్వాత ఆ రాజుల పతనం, అంటే ఆ రాజుల మరణించిన తర్వాత నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. నిజాం నవాబులకు సామంత సంస్థానాలుగా మారిపోయినాయి. అవేంటి? గద్వాల సంస్థానం. ఈ సంస్థానపు రాజులలో మొదటి వారు ఎవరు? సోమనాథ్. అతని పూర్తి పేరు పెద్ద సోమ భూపాలుడు. ఇతడు క్రీస్తు శకం 1750కి చెందినవాడు. గద్వాల కోటను నిర్మించింది పెద్ద సోమ భూపాలుడు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. గద్వాల కోటను నిర్మించింది ఎవరు? క్వశ్చన్. పెద్ద సోమ భూపాలుడు. బక్కమ్మ పెద్దారెడ్డి తల్లిదండ్రులు అండ్ సోమనాద్రి భార్య లింగమ్మ. దైవ సహాయం చేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఈ గొప్ప నిధితోని తను నగర అభివృద్ధి మరియు దేవాలయాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడు. అతనికి తెల్లని గొప్ప జాతి గుర్రం ఉన్నది. ఎవరికి? సోమనాద్రికి. ఇతర రాజులు ఏమనుకునేవారంటే తన గుర్రంలోనే తన శక్తి అంతా దాగున్నది అని అనుకునేవారు. ఓకే, ముందు ముందు చూద్దాం. చూడండి, దైవ సహాయం చేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఓకే, తెల్లని గొప్ప జాతి గుర్రం. సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. దీన్ని పూడూరుని రాజధానిగా చేసుకొని పాలించాడు. ఉప్పేడు కోట పరిపాలించే వాళ్ళు ఎవరంటే సయ్యద్ దావుద్ మియా. ఇతను గోల్కొండ కోట పాలకుడు. నిజాం నవాబు అయిన నాసిరుద్దౌలాకు ఆప్తుడు. అయితే ఒకనాడు సోమనాద్రి, రాజులంటే వేటకెళ్తారు కానీ వేటకెళ్ళిన సమయంలో ఒక చోటు చూస్తాడు, ప్రదేశం. ఆ ప్రదేశం చూసి తన అనుకున్నది ఏంటిదంటే ఇక్కడ కోట నిర్మిస్తే తన రాజధానికి సరఫరా, తర్వాత అన్ని రకాల సౌకర్యాలకు వీలుగా ఉంటుందని అక్కడ కోట నిర్మించాలని అనుకున్నాడు. అయితే ఈ సయ్యద్ దావుద్ మియా ఎవరైతే ఉన్నారో రాజు, మన సోమనాద్రిని కోట కట్టనివ్వకుండా ఆపుతాడు. అప్పుడు సోమనాద్రి ఏమంటాడంటే, నీకు టైం టు టైం పన్ను చెల్లిస్తా, ఇప్పుడు కోట మధ్యలో మాత్రం ఆపకు అని చెప్తాడు. దానికి సయ్యద్ దావుద్ మియా సరే అని ఏమి చేయలేకుండా వెళ్ళిపోతాడు. ఓకే, రాయచూర్ నవాబు బసర్జంగ్. రాయచూరును పాలించేది ఎవరు? బసర్జంగ్. ప్రాగటూరు కోటకు అధిపతి ఎవరు? ఇదురు సాబు. తమ తమ సేవలతో వచ్చి యుద్ధ రంగంలో సయ్యద్ బాస్టర్ నిలిచారు. అంటే దీని ఆంతర్యం ఏంటిదంటే ఇక్కడ ఓన్లీ మెయిన్ పాయింట్సే ఉన్నాయి. మీరు ఒకసారి స్టోరీ చదివితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థమవుతుంది. మేమైనా ఎవరన్నా తీసుకోండి, యూట్యూబ్ అయినా యాప్ అయినా ఎవరు చెప్పినా జస్ట్ స్కఫోల్డింగ్ టైపే. అంటే కొంచెం 10% మీకు ఇస్తే మీరు 90% చదువుకోవాలి అంతే. మొత్తం దీని మీదనే డిపెండ్ అయితే కుదరదు. ఓకే, ఈ మన సోమనాద్రి ఏం చేస్తాడంటే కోట జల్దీ కట్టి పన్ను కట్టకుండా ఆ సయ్యద్ దావుద్ మియా మీదకి దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేస్తే సయ్యద్ దావుద్ మియా ఏం చేస్తాడు, ఈ బసర్జంగ్ అండ్ ఇదురు సాబ్ ఉన్నారు కదా, ఇద్దరు రాయచూర్ నవాబు అండ్ ప్రాగటూరు నవాబు, వీళ్ళిద్దరూ ప్లస్ సయ్యద్ దావుద్ మియా ముగ్గురు కలిసి సోమనాద్రి మీదకి ఇద్దరు యుద్ధం జరుగుతుంది. అప్పుడు సోమనాద్రి గెలుస్తాడు. ముగ్గురు అటొక్కడు అయినా కానీ సోమనాద్రే గెలుస్తాడు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాల్ రాయచూర్కు మధ్య ఆరగిద్ద ప్రాంతం దగ్గర మోహరించాయి, అంటే కలిశాయి. ఇక్కడ ఆరగిద్ద అనే ప్రాంతంలో రెండు
సైన్యాలు కలిశాయి. సంకుల సమరం జరిగింది. యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగార, పచ్చ జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించాడు. ఉప్పెడు చేరుకున్నాడు. దీని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు ఒక రాజు ఇంకొక రాజు మీద గెలిస్తే ఎవరైతే ఓడిపోయిన రాజు అతని అన్నీ ఇతనికి ఇచ్చేయాలి కదా. అట్లా యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలని ఇచ్చేసిండు. యుద్ధ చిహ్నాలు ఏంటి? నగార, పచ్చ జెండా, ఏనుగులు. ఓకే, ఉప్పెడి చేరుకున్నాడు. ఉప్పెడు ఎవరు? ఉప్పెడిని పరిపాలించేది సయ్యద్ దావుద్ మియా. సో ఇక్కడ ఉప్పెడి చేరుకున్నది ఎవరు? సయ్యద్ దావుద్ మియా. సో సయ్యద్ దావుద్ మియా ఓడిపోయిండు. ఊరుకుంటాడా? అతను హైదరాబాద్ వచ్చి నిజాం నవాబుకు కంప్లైంట్ ఇస్తాడు, సోమనాద్రి ఇట్లా చేసిండు అని. ఆయన జీర్ణించుకోలేకపోయి ఇక నిజాం నవాబు చెప్పిండు, నౌసిరుద్దౌలా ఉన్నాడు కదా, సోమనాద్రిపై దండయాత్ర మంచిది కాదని చెప్తాడు. అయినా అతను వినడు. సయ్యద్ దావుద్ మియా ఓడిపోయింది కాబట్టి అసలు తగ్గేదేలే, ప్రసక్తేలే అంటాడు. ఇక నిజాం నవాబులు ఏం చెప్పకుండా ఇక అతనికి జవాబు చెప్తే వినే స్టేజ్లో లేడని దండయాత్ర చేస్తారు. మళ్ళీ సెకండ్ టైం యుద్ధం. తుంగభద్ర నదికి దక్షిణాన ఉన్న నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. నిజాం సైన్యం ఎక్కడికి? నిడుదూరు. అది ఎక్కడుంది? తుంగభద్ర నదికి దక్షిణాన. నెక్స్ట్ మరి సోమనాద్రి కూడా రావాలి కదా. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న కలుగోట్ల గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. అంటే అక్కడ ఉంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విలేజెస్. చూడండి, కలుగోట్ల అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కలుగోట్ల అనే గ్రామంలో బురుజులు, మిట్టలు, యుద్ధపు ఆనవాళ్ళు ఇంకా కూడా ఉన్నాయంట అక్కడ. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సోమనాద్రి శక్తి అంతా గుర్రంలోనే ఉంది. ఫస్ట్ చెప్పుకున్నాం కానీ సోమనాద్రి శక్తి అంతా ఎక్కడ ఉంది? గుర్రంలోనే ఉంది. గుర్రాన్ని తీసుకొస్తే జాగీరు ఇస్తాను అని ప్రకటించారు నిజాం నవాబు. జాగీర్తో పాటు ఏమి ఇస్తారట? బంగారం కడియాన్ని కూడా బహుకరిస్తామని చెప్పిండు. అయితే సోమనాద్రి వరి అయిపోయిండు, నా గుర్రం లేదు, నేను ఎట్లా గెలుస్తా అది అని చాలా పరేషాన్ అయ్యి ఏం చేసిండు, నా గుర్రాన్ని తెల్లారేసరికి ఎవరు తెస్తారో వారికి నా గుర్రం ఒక రోజంతా ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. ప్రకటిస్తే ఏమవుతుంది? మన ప్రచారం చేస్తే గద్వాలకు 10 మైళ్ళ దూరంలో బొచ్చెంగన్నపల్లి అనే గ్రామం ఉన్నది. ఏం పల్లి? బొచ్చెంగన్నపల్లి అనే గ్రామం. అక్కడి నుంచి వచ్చిన బోయ సర్దారు హనుమప్ప నాయుడు ఈ విషయం తెలుసుకున్నాడు. ఏ విషయం? గుర్రాన్ని తెల్లారిసరికి ఎవరు తెస్తాడో ఆ గుర్రం ఎంత దూరం ప్రయాణిస్తే అంత జాగిస్తామని అన్నాడు. ఓకే, గాజులు, చీరలు, పసుపు, కుంకుమ సైన్యానికి పంపింది ఎవరు? లింగమ్మ రాణి. దీనికి ముందు ఒక స్టోరీ ఉంటుంది. మన ఈయన ఉన్నాడు కదా హనుమప్ప నాయుడు, నిజాం నవాబు కోటలోకి ప్రవేశించి తన గుర్రాన్ని తీసుకొస్తాడు, గడ్డి మోపు ఎత్తుకొని పోతాడు. ఇదంతా స్టోరీ ఉంటుంది. మీరు ఒకసారి స్టోరీ పక్కా చదవాలి. చదివితేనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అర్థమవుతుంది. గుడ్డిగా నమ్మద్దు, ఎవరిని గుడ్డిగా మిమ్మల్ని మీరే నమ్మద్దు గుడ్డిగా అసలు. ఓకేనా, ఒకసారి స్టోరీ చదువుకోండి, తర్వాత దీన్ని చూడండి. ఇంకేమో మిస్ అయిన పాయింట్లు ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా. కర్నూలులోని కొండారెడ్డి బురుజులో ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న రామలక్ష్మణ అనే పేర్లు గల 2 ఫిరంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలులో కొండారెడ్డి బురుజులో ఉన్నది ఏంటిది? ఎల్లమ్మ ఫిరంగి. రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న రామలక్ష్మణ అనే పేర్లు గల 2 ఫిరంగులు సోమనాద్రి స్వీకరించాడు. ఈ ఉపవాచకం సురవరం ప్రతాప్ రెడ్డి గారి హైందవ ధర్మ వీరులు అనే గ్రంథం ఈ కథకు ఆధారం. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హైందవ ధర్మ వీరులు. ఓకే, మీకు నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే ఒక చిన్న కామెంట్, లైక్ మాకు మోటివేషన్గా ఉంటుంది. ఈజ్ లైక్. ఓకే, సో ప్లీజ్ ఫాలో ఆన్ యూట్యూబ్ అండ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాం వాట్సాప్ ఛానల్. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ మార్నింగ్ న్యూస్ పేపర్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. మీకు నచ్చినట్టయితే వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.